నమస్తే, నేను మీ ఆర్థోడాంటిస్ట్ అండ్ స్మైల్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్కేఎస్ అరవింద్. వెల్కమ్ టు డాక్టర్ అరవింద్స్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సమ్మర్ దగ్గరికి వచ్చింది, హాలిడేస్ దగ్గరికి వచ్చాయి. సో చాలామంది అలైనర్స్ లేదా బ్రేసెస్ చికిత్స కోసం డెంటిస్ట్ని లేదా ఆర్థోడాంటిస్ట్ని సంప్రదిస్తుంటారు. సో ఈరోజు వీడియోలో అలైనర్స్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాల గురించి చర్చిద్దాం. నెంబర్ 1, గెట్ యువర్ అలైనర్స్ ఆల్వేస్ ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ ఆర్థోడాంటిస్ట్. అలైనర్స్ చికిత్స ద్వారా మంచి రిజల్ట్స్ సాధించాలంటే ఫస్ట్ మీ పళ్ళు, మీ గ్రోత్ కండిషను, మీ ఎముకలు, మీ ఫేస్ ఇవన్నీ కూడా ఎక్స్రేస్ ద్వారా, ఫొటోస్ ద్వారా, మోడల్స్ ద్వారా స్టడీ చేసిన తర్వాతే అలైనర్స్ ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఈ మధ్య ఇంటర్నెట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కొన్ని కంపెనీస్ మీ ఇంటికే వస్తాము, మీ ఇంట్లోనే స్కాన్ చేస్తాము, మీకు మీ ఇంటి దగ్గరే అలైనర్స్ ఇస్తామని పెద్ద పెద్ద ప్రామిస్లు చేస్తున్నాయి. చాలామంది అవి పెట్టించుకుని వాటితో సరిగ్గా రిజల్ట్స్ రాక మళ్ళీ మా దగ్గరికి తిరిగి వస్తున్నారు. వీళ్ళందరి విషయంలో ఏమవుతుందంటే ఈ ఇంటికి వచ్చి అలైనర్స్ ఇచ్చే కంపెనీల ద్వారా జరిగినటువంటి మిస్టేక్స్ అన్ని సరిచేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్కి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి, పైగా దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ టైం. సో ఇప్పుడు కూడా మీరు అలైనర్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ ఆర్థోడాంటిస్ట్ని సంప్రదించండి. నెంబర్ 2, దేర్ ఆర్ మల్టిపుల్ బ్రాండ్స్ అవైలబుల్. ఒకప్పుడు మన దేశంలో అలైనర్స్ అంటే కేవలం ఇంటర్నేషనల్ బ్రాండ్సే ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో ఇండియన్ కంపెనీస్ చాలా వచ్చాయి. ఇండియన్ కంపెనీస్ ఇచ్చేటువంటి అలైనర్స్ యొక్క కాస్ట్ చాలా తక్కువ. సో తక్కువ ఖర్చులోనే మీరు అలైనర్స్ చికిత్సని ఇప్పుడు పొందవచ్చు. ఒకవేళ మీ సమస్య కానీ తీవ్రమైతే, అంటే కాంప్లికేటెడ్ కేసు అయితే మాత్రము మనం ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి వెళ్ళాల్సిందే. 3, అలైనర్స్ చికిత్స సక్సెస్ఫుల్ కావాలంటే మీరు రోజు కనీసము 20 నుంచి 22 గంటలు వాటిని ధరించాలి. బ్రేసెస్ కానీ పళ్ళ మీద పెట్టుకుంటే బ్రేసెస్ 24 hours పనిచేస్తాయి. మీ బ్రేసెస్ యొక్క చికిత్సకి మీ యొక్క కోఆపరేషన్ అవసరం లేదు. కానీ అలైనర్స్ చికిత్సలో మాత్రము మంచి రిజల్ట్స్ రావాలంటే మీరు మ్యాక్సిమం టైం వాటిని పళ్ళ మీద పెట్టుకోవాలంటే మీ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే కేవలం అన్నం తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు ఈ 2 సందర్భాల్లో మాత్రమే అలైనర్స్ దూరంగా ఉండాలి. మిగతా అన్ని సమయాల్లో అలైనర్స్ మీ పళ్ళ మీద ఉండాలి. అప్పుడే మనము మంచి రిజల్ట్స్ సాధించగలం. 4వది అటాచ్మెంట్స్. అలైనర్స్ చికిత్సలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మీ పళ్ళ మీద అటాచ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ అటాచ్మెంట్స్ కంపోజిట్తో ఉంటాయి, టూత్ కలర్లో ఉంటాయి, కాబట్టి ఎవరికి కనిపించవు. కానీ అటాచ్మెంట్స్ అనేవి మాత్రము ఉంటాయి. వీటిల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ అటాచ్మెంట్స్ అనేవి అలైనర్స్ చికిత్స సక్సెస్ఫుల్ కావడానికి అన్నింటికన్నా ముఖ్యమైనవి. 5, ఐపీఆర్. ఐపీఆర్ అంటే ఇంటర్ ప్రాక్సిమల్ రిడక్షన్. అలైనర్స్ చికిత్సలో మీ పళ్ళ యొక్క డైమెన్షన్స్ని కొద్దిగా తగ్గించడం జరుగుతుంది. అంటే మీ పళ్ళ యొక్క వెడల్పుని అబ్రేజివ్ స్ట్రిప్స్ ద్వారా, డిస్కుల ద్వారా, బర్స్ ద్వారా తగ్గిస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే మీ పళ్ళ మధ్య లైట్గా చిన్న సందులు ఏర్పడతాయి. ఈ సందుల ద్వారా మనము మీ పళ్ళని వెనక్కి నెట్టడము, లేదా మీ పళ్ళు కానీ ఎగుడు దిగుడుగా, వంకరగా, ఇర్రెగ్యులర్గా ఉంటే వాటిని సరిచేయడం జరుగుతుంది. 6, కొన్నిసార్లు అలైనర్స్ చికిత్సలో మల్టిపుల్ స్కాన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ ముందు ఒక స్కాను, ట్రీట్మెంట్ నడిచేటప్పుడు కూడా మధ్యలో మనము మీ పళ్ళని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అలైనర్స్ తీసుకుని అబ్రాడ్ వెళ్ళిపోతుంటారు. మీరు అబ్రాడ్ వెళ్ళిపోయిన తర్వాత మీ ట్రీట్మెంట్ కానీ అనుకున్నట్లు ప్రోగ్రెస్ అవ్వలేదనుకోండి, దాన్ని ట్రాకింగ్ అవ్వట్లేదు అంటాం ఆర్థోడాంటిక్ లాంగ్వేజ్లో. ఒకవేళ మీ ట్రీట్మెంట్ కానీ ట్రాక్ అవ్వకపోతుంటే మనం మళ్ళీ స్కాన్ చేయాల్సి వస్తుంది. సో ఇన్ కేస్ యూఆర్ ఇన్ అబ్రాడ్, ఒకవేళ మీరు కానీ వేరే దేశంలో ఉన్నట్లయితే అక్కడ కొన్ని కంపెనీస్ ఉంటాయి, థర్డ్ పార్టీ కంపెనీస్, వాళ్ళని సంప్రదించి ఒక స్కాన్ తీయించుకొని, లేదా అక్కడ ఎవరైనా డెంటిస్ట్ని రిక్వెస్ట్ చేసి ఒక స్కాన్ తీయించుకొని ఆ స్కాన్ తిరిగి మాకు పంపండి. అప్పుడు మళ్ళీ మీకు ఫ్రెష్గా కొత్త అలైనర్స్ ఫ్రీగా తయారు చేయించి పంపించడం జరుగుతుంది. సో ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అలైనర్స్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు మధ్యలో కూడా కొన్నిసార్లు స్కాన్ తీయించుకోవాలి. కొన్నిసార్లు చిన్నపిల్లలకి, అంటే పాలపళ్ళు ఇంకా పూర్తిగా రాలిపోని వాళ్ళకు కూడా మేము అలైనర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళకి మేము మొత్తం ట్రీట్మెంట్ని మల్టిపుల్ స్టేజెస్లోకి డివైడ్ చేస్తాం. సో ఈచ్ స్టేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీస్ ప్రతి స్కాన్కి మీ దగ్గర ఎక్స్ట్రా ఫీజ్ ఛార్జ్ చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, రబ్బర్ బ్యాండ్స్. కొన్నిసార్లు అలైనర్స్ ట్రీట్మెంట్లో మంచి రిజల్ట్స్ రావడానికి పళ్ళ మీద రబ్బర్ బ్యాండ్స్ ధరించాల్సి రావచ్చు. దానికోసము మీ పళ్ళ మీద ఒక అటాచ్మెంట్స్, అలాగే మీ అలైనర్స్లో కొన్ని కట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.
ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నా. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వాటన్నింటినీ నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం. ధన్యవాదాలు.